వెల్కమ్ టు ఎల్లో టీవీ. కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి తర్వాత ఎక్కువగా వినిపిస్తున్న పేరు కొత్త చీఫ్ మహేష్ కుమార్ గౌడ్దే. టీపీసీసీ చీఫ్ అయితే అయ్యారు, కానీ తన టీంను సెలెక్ట్ చేసే విషయంలో ఎలా వ్యవహరించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పార్టీలో సమన్వయం లేదని, తమ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని కొందరు నేతల నుంచి ధిక్కార స్వరం వినిపిస్తుందని టాక్ ఉంది. మరోవైపు కార్పొరేషన్లలో అవకాశం దక్కని నాయకులు సైతం పార్టీలో ఉన్న పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త టీంను ఎంపిక చేసుకోవడం అంటే కత్తిమీర సామే అని చెప్పాలి. ఇక్కడ అందరికీ సమన్యాయం చేసేలా వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శులు, వివిధ విభాగాల నాయకులను ఎంపిక చేసుకోవడం ఒక ఎత్తైతే, ఆ జాబితాను అధిష్టానం దగ్గర ఆమోదింపజేసుకోవడం మరో ఎత్తు. అందుకే ఆ కసరత్తును చాలా జాగ్రత్తగా చేస్తున్నట్లు సమాచారం. హైకమాండ్ను సంప్రదించి ఒక లిస్ట్ను వారి ముందు పెట్టి గ్రీన్ సిగ్నల్ పొందాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్లను, జూనియర్లను సమన్వయం చేసేలా ఈ పదవుల చిట్టా ఉంటుందని సమాచారం. సీనియర్ నేత, ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి ప్రచార కమిటీ చైర్మన్ పదవి దాదాపు ఖరారైనట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. 5 వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల కోసం చామల కిషన్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, అడ్లూరి లక్ష్మణ్, అంజన్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, వంశీచంద్ రెడ్డి, సునీతారావు, సరిత తిరుపతయ్య, బలరాం నాయక్ సహా పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. మిగతా పదవుల రేసులోనూ చాలా మంది సీనియర్లు, జూనియర్లు ఉన్నారు. ఈ ప్రచారాలన్నీ ఎలా ఉన్నా కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ చెప్పేదే ఫైనల్ అవుతుంది. కాబట్టి త్వరలోనే అధిష్టానం పెద్దల ఆశీర్వాదం తీసుకొని వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు ప్రధాన కార్యదర్శులు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, అధికార ప్రతినిధులను నియమించి పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టేందుకు మహేష్ కుమార్ గౌడ్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. అయితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఆయనకు అగ్ని పరీక్షే అని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మెజార్టీ స్థానాలను గెలిపిస్తేనే పార్టీలో అయినా, హైకమాండ్ దగ్గరైనా ఆయనకు పరపతి మరింత పెరుగుతుంది. లేదంటే సొంత పార్టీలోనే ఆయనకు వ్యతిరేకంగా కుంపట్లు తయారయ్యే అవకాశం లేకపోలేదు. కొత్త బాస్ మహేష్ కుమార్ గౌడ్ ఎలాంటి కార్యాచరణతో పార్టీని ముందుకు తీసుకెళ్తారో చూడాలి మరి.